నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను సమ్మర్లో చాలామంది ట్యాన్ అయిపోతున్నాము, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి, ఏదైనా న్యాచురల్ హోమ్ రెమెడీ ఉంటే ఏదైనా చెప్పండి, ఫేస్ ప్యాక్ ఉంటే చెప్పండి అని అడిగారు. సో ఈ వీడియో అయితే దాని గురించి అనమాట. అండ్ ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ మీ దగ్గర ప్యాక్కి కావాల్సిన పౌడర్స్ ఉండాలి అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ ప్యాక్ అయితే చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. సో ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి పెరుగు. ఇది అందరి ఇళ్లలోనూ ఉంటుంది. సో పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే, ఎవరి స్కిన్ అయినా ఇరిటేటింగ్గా ఉంటుంది చూడండి, అంటే పదే పదే దురదలు వచ్చేయడం, డ్రైగా అయిపోవడం, పింపుల్స్ ఇలాగా, వాటికి ఈ పెరుగు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ పెరుగులో లాక్టిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంది, మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతూ మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మన స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ పెరుగులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే, మీకు యాక్ని కానీ బ్రేక్అవుట్స్ కానీ ఇలాంటివి ఏమున్నా కానీ అవి తగ్గిస్తాయి అన్నమాట. యాక్నీని కూడా తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది న్యాచురల్గా ఈ పెరుగు అనేది. అండ్ అంతేకాకుండా ఈ పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, న్యూట్రియంట్స్ ఇవన్నీ ఏం చేస్తాయి, మీకు మంచి గ్లోయింగ్ స్కిన్ ఇస్తాయి ఈ పెరుగు యూజ్ చేయడం వల్ల. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శాండల్వుడ్ పౌడర్. దీన్నే చందనం అని కూడా అంటారు. సో ఇదేం చేస్తుంది, ఇదైతే మన స్కిన్ని ఈవెన్గా చేస్తుంది, అంటే కొంచెం వైట్ అయ్యేలా చేస్తుంది అన్నమాట. ఎవరికైనా హైపర్ పిగ్మెంటేషన్ ఇలాంటివి ఉంటాయి చూడండి, వాళ్ళకి ఈ శాండల్వుడ్ పౌడర్ అనేది న్యాచురల్గా హెల్ప్ అవుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించి వాళ్ళ స్కిన్ ఈవెన్గా కనిపించే చేస్తుంది. దీనిలో కూడా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే, ఇవి కూడా యాక్నీని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ శాండల్వుడ్ పౌడర్ అనేది యాంటీ ఏజింగ్గా కూడా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే, ఇది మన ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ వీటిని కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఫైన్ లైన్స్ అంటే తెలుసు కదా, ఇక్కడ ఇలా అన్నప్పుడు ఇలా వస్తూ ఉంటాయి అవి. వ్రింకిల్స్ ఇంకా కళ్ళ కింద ఇలా ఉంటాయి కదా అవి. వీటిని తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ శాండల్వుడ్ పౌడర్. అండ్ ఈ శాండల్వుడ్ పౌడర్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే, మన స్కిన్ని కామ్గా ఉంచుతాయి. కొంతమంది స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కదా, వాళ్ళకి ఈ శాండల్వుడ్ పౌడర్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళకనే కాదు, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి ఈ శాండల్వుడ్ పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది చాలా చల్లగా ఉంటుంది అనమాట, చాలా కూలింగ్గా ఉంటుంది మనం ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు. దీనివల్ల ఏంటంటే రెడ్నెస్ కానీ, ఎవరి ఫేస్ మీద అయినా ఇన్ఫ్లమేషన్ ఇలాంటివి ఉన్నా కానీ తగ్గుతాయి అవన్నీ. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్, పాలు. ఇవి కూడా అందరి ఇళ్లలోనూ ఉంటాయి కదా, ఈజీగా దొరికేస్తాయి. సో ఈ పాలల్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పాలు అసలు ఫేస్కి చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట. ఈ పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్, ప్రోటీన్స్ ఇవన్నీ మన స్కిన్ని హైడ్రేట్ చేస్తూ మాయిశ్చరైజ్ చేస్తాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా మన స్కిన్ని బ్రైటన్ చేస్తాయి. దాని తర్వాత మనకి గ్లోయింగ్ స్కిన్ ఇస్తాయి ఈ పాలు ఫేస్ మీద అప్లై చేసుకోవడం వల్ల. అండ్ అంతేకాకుండా ఈ పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే, మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నిటిని ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది బాగా. అండ్ దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే, ఇందాక చెప్పినట్లే ఎవరికైనా ఇరిటేటింగ్ స్కిన్ ఉంటే కనుక వాళ్ళ స్కిన్ అనేది కామ్గా ఉంచేలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ పాలు. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్, అంటే పసుపు. ఇది కూడా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. కాకపోతే పసుపు కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. సో మీరేం చేస్తారంటే, పసుపు నాకు పడుతుంది అనుకునే వాళ్ళు పసుపు యాడ్ చేసుకోండి, పడదు అనుకునే వాళ్ళు మాత్రం పసుపుని అవాయిడ్ చేయండి. సో ఈ పసుపులో అయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి మన స్కిన్ అయితే బ్రైటన్ చేసి యాక్ని, బ్రేక్అవుట్స్ ఇలాంటివి ఏమున్నా కానీ తగ్గించి, ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్ ఇలాంటివి ఏమున్నా కానీ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ పసుపు. అండ్ ఎవరికైనా హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇలాంటివి ఏమున్నా కూడా అవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఈ పసుపు యూజ్ చేయడం వల్ల. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముల్తానీ మిట్టి. దీని గురించి అందరూ వినే ఉంటారు కదా, దీన్ని ఫేస్ ప్యాక్గా పెట్టుకుని
వైట్ అవ్వడం ఇదంతా, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ ముల్తాని మిట్టిని మనం ఫేస్ మీద రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది డీప్ క్లెన్జింగ్ చేస్తుంది. అంటే మన స్కిన్లో ఉండే ఇంప్యూరిటీస్, ఆయిల్ ఇదంతా ఉంటుంది కదా, స్వెట్, డర్ట్ ఇదంతా, వాటిని ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దానివల్ల మన స్కిన్ అనేది అయితే క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత ఇది మన స్కిన్లో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ వీటన్నిటిని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే దాన్ని తగ్గించి స్కిన్ని ఈవెన్ టోన్ చేస్తుంది అనమాట, ఈవెన్గా మారుస్తుంది. అండ్ ఇది కూడా యాక్ని కానీ బ్రేక్అవుట్స్ కానీ ఇలాంటివి ఏమున్నా కానీ తగ్గిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే దీనన్నిటిని కలుపుకొని మనం ఫేస్ ప్యాక్గా తయారు చేసుకొని రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. యాక్ని ఇలాంటివి ఏమన్నా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఇన్ఫ్లమేషన్ ఉన్నా, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా సరే ఇవన్నీ తగ్గుతాయి. లాక్టిక్ యాసిడ్ వల్ల ఏమవుతుందంటే ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా తగ్గించి మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతూ మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ అనేది. అండ్ అంతేకాకుండా ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా ముల్తాని మిట్టి ఫేస్ ప్యాక్ అది అబ్జర్వ్ చేసేసుకుని మొత్తం స్కిన్ని క్లీన్గా, స్కిన్ అయితే చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవడం వల్ల. అండ్ మన స్కిన్ అనేది ఈవెన్గా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకోండి. దానిలో శాండిల్వుడ్ పౌడర్ ఒక చిన్ని టేబుల్ స్పూన్, చిన్నది యూస్ చేయండి, పెద్ద వద్దు, ఎందుకంటే ఫేస్ చిన్నగానే ఉంటుంది కదా. సో ఒక చిన్న టేబుల్ స్పూన్ శాండిల్వుడ్ పౌడర్, అదే చందనం. దాని తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ ముల్తాని మిట్టి పౌడర్ వేసుకోండి. దానిలోనే ఒక 1 టేబుల్ స్పూన్, ఇది కొంచెం పెద్ద టేబుల్ స్పూన్ యూస్ చేయండి, పెరుగు వేసుకోండి. దాని తర్వాత దానిలోనే పసుపు మాత్రం చాలా తక్కువ వేయండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, పసుపు వేయండి. దాని తర్వాత పాలు 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వేయండి. దాని తర్వాత దీన్ని బాగా కలిపేస్తే మనకి ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇది. సో ఇప్పుడు దీన్ని నేను అప్లై చేసుకుని మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నా ఫేస్ ఇలా ఉందన్నమాట, మొత్తం మీరే చూడండి, ఫిల్టర్స్ ఏం లేవు. ఇప్పుడు ఇది అప్లై చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. దీనైతే నీట్గా మొత్తం థిన్ లేయర్ అప్లై చేసుకోండి ఫస్ట్, దాని తర్వాత థిక్ లేయర్ అప్లై చేసుకోవాలి. దీన్ని మీరు మీ కళ్ళ కింద కూడా అప్లై చేసుకోండి, అక్కడ కూడా అప్లై చేసుకోండి, మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే థిన్ లేయర్లో అప్లై చేసుకోండి. అది అయిపోయాక కొంచెం థిక్ లేయర్, మళ్ళీ సెకండ్ లేయర్ అలా అప్లై చేసుకోండి.
సో ఇంక ఇలా అప్లై చేసేసుకుని ఒక 20 minutes పాటు మీరు అలాగే వదిలేయండి దాన్ని. ఇది గట్టి పడుతుంది అనే టైంలో మాత్రం మాట్లాడొద్దు, మీకు ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఫేస్ మొత్తం నీట్గా అప్లై చేసేసుకోండి, మొత్తం అంతా కవర్ అయ్యేలాగా. దీని తర్వాత ఒక 20 minutes పాటు మీరు వదిలేయాలి, 20 to 30 minutes వరకు, అది ఆరాలి కదా. సో ఇది రాసుకుంటున్నప్పుడు కూడా నాకు చాలా కూలింగ్గా ఉంది. ఇందాక చెప్పా కదా కూలింగ్గా అనిపిస్తుంది అని రాసుకునేటప్పుడు శాండిల్వుడ్ పౌడర్. సో చాలా చల్లగా ఉంది, పెరుగు ఇవన్నీ కలపడం వల్ల కూడా కావచ్చు అది. ఇదైతే ఎలాంటి ఇరిటేషన్ కానీ ఏమీ ఉండదు, ఎందుకంటే దీనిలో మనం పెరుగు పాలు ఇవి రెండింటినే యాడ్ చేసాము. యాక్చువల్గా ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది, బట్ నేను 2 యాడ్ చేసుకుంటా ఎప్పుడు కూడా. దీనివల్ల ఏంటంటే మనకి హైడ్రేటింగ్గా ఉంటుంది. నాది డ్రై స్కిన్ కాబట్టి చాలా హైడ్రేటింగ్గా ఉంటూ మాయిశ్చరైజ్ చేస్తూ ఒక పక్కన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తూ డెడ్ స్కిన్ సెల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్న వాటిని రిమూవ్ చేస్తూ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ అయితే. సో ఈ ప్యాక్ ఆరిపోయాక ఒక 20 to 30 minutes పట్టింది నాకు ఇది ఆరడానికి. నేను ఇక్కడిక్కడ ఫోన్లో చూస్తూ అప్లై చేసుకోవడం వల్ల ఏమైందంటే అక్కడక్కడ సరిగ్గా అప్లై చేయలేదు, మిగతాదంతా ఆరిపోయింది అనమాట. సో మీరు కూడా ఈ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే కంప్లీట్గా ఇలా మొత్తం ఇలా ఆరిపోయేలాగా చూసుకోండి, దాని తర్వాత వెళ్ళి వాష్ చేసుకోండి. సో నేను ఇప్పుడు మీకు వాష్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో మీరు చూస్తున్నట్టయితే నేను నార్మల్గా కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఫేస్ వాష్ ఇలాంటిది ఏం యూజ్ చేయలేదు, జస్ట్ వాటర్ తోటి ఫేస్ అనేది క్లీన్ చేసేసుకున్నాను. ఇదన్నమాట మీరు చూస్తున్నట్లయితే ఇలా ఉంది. ఇప్పుడు ప్యాక్ వాష్ చేసేసుకుని వచ్చాక నాకైతే చాలా రిఫ్రెషింగ్గా ఉంది, అండ్ స్కిన్లో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది నాకు, మీరే చూడండి. అండ్ మీరు ఎప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టవల్ తోటి ఇలా ట్యాప్ డ్రై చేసుకోవాలి, ఇలా రుద్దుకోకూడదు, జస్ట్ ఇలా ట్యాప్ డ్రై చేసుకుంటే సరిపోతుంది ఫేస్ అంతా. సో ఇప్పుడు మీరే చూడండి డిఫరెన్స్, స్టార్టింగ్ నా ఫేస్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఫిల్టర్స్ అయితే ఏం లేవు, జస్ట్ ఫోన్ కెమెరాతోటే చేసేస్తున్నాను, ఇదన్నమాట. సో ఈ ప్యాక్ అయితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, మన స్కిన్లో ఉండే ఇంప్యూరిటీస్ కానీ డెడ్ స్కిన్ సెల్స్ కానీ ఇలాంటివి ఏమున్నా వాటిని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. బ్రేక్అవుట్స్ ఇలాంటి వాటి అన్నిటిని తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఉన్నా కానీ రెడ్నెస్, డ్రైనెస్, ఇరిటేటింగ్ స్కిన్ ఇలాంటి వాళ్ళకి చాలా హైడ్రేటింగ్గా ఉంచుతూ మాయిశ్చరైజ్ చేస్తూ చాలా కామ్గా సూత్ చేస్తుంది అనమాట మన స్కిన్ని. అండ్ అంతేకాకుండా యాక్నే ఇలాంటివి ఏమున్నా కూడా తగ్గిస్తుంది అండ్ స్కిన్ని ఈవెన్ చేస్తుంది అనమాట. మీరు ఈ ప్యాక్ని వీక్లీ 2 times అప్లై చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు కనుక యూజ్ చేయాలి అనుకుంటే కనుక నేను చెప్పినట్టు ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ చేసుకోండి. అండ్ మీకు పసుపు కనుక పడలేదు అనుకుంటే దాన్ని మాత్రం యూజ్ చేయొద్దు, స్కిప్ చేసేయండి. దాన్ని స్కిప్ చేసేసి మిగతావన్నీ అలా యూజ్ చేయండి. అండ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్యాక్ అయితే, చాలా కామ్గా ఉంటుంది. ఇది అయిపోయాక మీరు ఒకవేళ స్కిన్ కేర్ యూస్ చేస్తూ ఉంటే కనుక ఏదైనా మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి ఫేస్కి, దానివల్ల అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదండి ఈ వీడియో. మీకు కనుక ట్యాన్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ ప్యాక్ ట్రై చేయండి, న్యాచురల్గా కావాలి అనుకుంటే కనుక ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీకు కనుక స్కిన్ కేర్ గురించి కానీ హెయిర్ కేర్ గురించి కానీ లేదు అంటే చిన్న హెల్త్ టిప్స్ ఏమైనా కావాలి అన్నా కూడా కామెంట్లో అడగండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.